వెయిట్ ఎంత ఉన్నారండి ప్రెజెంట్ ఇప్పుడు? 48 సార్ ప్రస్తుతానికండి. 48 కేజీలు ఉన్నారు. ఓకే. ఒక కేజీకి 1 గ్రామ్ చొప్పున తోటకూర ఇవ్వచ్చు, మునగాకు ఇవ్వచ్చు, అవునండి. కొత్తిమీర ఇవ్వచ్చు, పుదీనా ఇవ్వచ్చు. ఏదైనా సరే వాట్ ఎవర్ మేబీ ఒక గ్రీన్ జ్యూస్ అనేది 1 గ్రాము చొప్పున ఇవ్వాలి. 48 కేజీలు ఉన్నారు కాబట్టి 48 గ్రాములు గ్రీన్ జ్యూస్ ఇవ్వాలి. దీన్ని డివైడ్ చేసి 2 సార్లుగా ఇవ్వాలి. కిడ్నీ డయాలిసిస్ సంబంధించిన డైట్ అన్నమాట ఇది. మార్నింగ్ లేవగానే వాటర్ తక్కువ తాగాలి ఈమె. అవును సార్. వాటర్ కొంచెం తక్కువ తాగాలి ఫస్ట్. అవును. వాటర్ కొంచెం తక్కువ తాగుతూ మెయింటైన్ చేయాలి. అవును సార్. ఎండ అవి తగలకుండా డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ ఉండాలి. పుదీనా కొంచెం తక్కువ ఉండాలి. 4, 5 తులసాకులు ఉండాలి. దీన్ని మంచిగా శుభ్రం కడిగేసి ఉదయాన్నే జ్యూస్ లాగా చేసేసి ఒక 25 గ్రాములు పొద్దున తాగిస్తే ఈవినింగ్ సెషన్ లో ఒక 25 గ్రాములు తాగించండి. ఈ 3 మిక్సింగ్ చేయాలి సార్? 3 మిక్సింగ్ చేయాలి. ఓకే. 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 ఇది ఓకే సార్. అయిపోయింది. దాంతో పాటు మనకి పునర్నవ అనే ఆకు ఉంటుంది. పునర్నవ మనకి చేలల్లో దొరుకుతుంది పునర్నవ. మీకు కావాలంటే నేను పిక్ పెడతాను. అవును సార్. పునర్నవ అయినా సరే అది కూడా అంతే సేమ్ 25 గ్రాములు. పొద్దున 25 గ్రాములు, సాయంత్రం 25. ఒక పిరికెడ్ అంటే సరిపోద్దండి. సార్ అది కూడా జ్యూస్ అండి లేకపోతే టీలా సార్? లేదు జ్యూసే. జ్యూసే సార్. అది కూడా మీరు మార్నింగ్ సెషన్ లోనే తాగించాలి. ఎంప్టీ స్టమక్ తోటి మార్నింగ్. అవును సార్. సార్ ఆ జ్యూస్ మన అక్కడ వాటర్ వేసి మిక్స్ చేయాలండి? కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. కానీ దాని వెయిట్ మనం ఏదైతే గ్రీన్ తీసుకున్నామో దాని వెయిట్ చూసుకోవాలి. సుమారు 25 గ్రామ్స్ ఉండాలి. అవును సార్. దాంట్లో మీరు ఎన్ని నీళ్లు పోసుకున్నారు అనేది కాదు అక్కడ. మీరు తీసుకున్నది ఎంత క్వాంటిటీ అనేది తెలియాలి ఫస్ట్. 25 ml అండి? 25 గ్రామ్స్. అవునండి. అది అయిపోయింది కదా. దాని తర్వాత ఏం చేయాలంటే కానీ ఇక అలా రావాలా చెమట్లు వస్తే ఇక నువ్వు బతికినట్టే. కిడ్నీ బదులు చర్మం పని చేస్తా అనమాట. బూడిద గుమ్మడికాయలు ఏం చేయాలంటే ఈ అమ్మాయికి 150 గ్రాములు అంటే పైన తొక్క తీయాలి, మధ్యలో గింజలు అవి ఉంటాయి కదా అవి కూడా తీసేసి ఓన్లీ ఆ బూడిద గుమ్మడికాయ లోపల ఉండే కండ మాత్రమే ఒక 150 గ్రాములు వెయిట్ లో తీసుకొని దాన్ని ఒక 1 గ్లాస్ నీళ్లు పోసేసి జ్యూస్ చేసేసి లైట్ గా ఒక నిమ్మకాయ పిండేసి ఆమెకి ఒక 7:30 ఆ ప్రాంతాల్లో ఒకసారి తాగించాలి. ఎర్లీ మార్నింగ్ అండి? మార్నింగ్ 7:30కి తాగించాలి. అవును సార్. అది తాగిన తర్వాత 1 అవర్ దాకా మినిమం అసలు ఏం తినివ్వకూడదు. అవునండి. దాని తర్వాత 1 అవర్ ఆగిన తర్వాత ఆమె కేజీ వెయిట్ బరువుకి అంటే సపోజ్ ఆమె 50 కేజీలు బరువు ఉన్నారనుకోండి, మీరు 500 గ్రాములు ఫ్రూట్స్ తినిపించాలి. ఆ ఫ్రూట్స్ ఎలా ఉండాలంటే మాక్సిమం ఆ ఫ్రూట్స్ అన్ని కూడా ఒకటే లెవెల్ ఉండాలి. అంటే ఉదాహరణకి తీయగున్న ఫ్రూట్స్ మాత్రమే తినిపించాలనుకోండి. తీయగుండే తినిపించాలి. మళ్ళీ దీంట్లో పులుపు కలపకూడదు. అంటే మెటబాలిజం చేంజ్ అవుతుంది అనమాట. అంటే తీయగున్న ఫ్రూట్సే తీసుకోవాలి. యాపిల్ తీయగా ఉంటది, దానిమ్మకాయ తీయగా ఉంటది, మామిడి పండు తీయగా ఉంటది కదా. ఇట్లా ఈ 3 వెరైటీగా తినిపించాలి. తీసుకొని 12 గంటల లోపల ఆమె కేజీ బరువుకు 10 గ్రాముల చొప్పున ఒక 500 గ్రాములు ఫ్రూట్స్ 9 కాడ నుంచి మొదలు పెట్టి మధ్యాహ్నం 12 లోపల ఫ్రూట్స్ మాత్రమే తినిపించాలి. ఓకే. ఓకే సార్. తర్వాత 12 గంటలకు ఏం చేయాలంటే ఒక కీరదోస, ఒక క్యారెట్ తీసుకోండి. కీరదోస, క్యారెట్ ఒకటి తీసుకొని అవి సుమారు కేజీకి 5 గ్రాముల చొప్పున అంటే 250 గ్రాములు ఉండాలి. సలాడ్ అన్నమాట. కీరదోస, క్యారెట్ ఫస్ట్ ప్లేట్ లో అవి కట్ చేసి పెట్టి అవి తిన్న తర్వాత ఆమెకి మీల్స్ పెట్టాలి, భోజనం. అవును సార్. అంతే. మధ్యాహ్నం సెషన్ అయిపోయింది. మధ్యాహ్నం భోజనం అయిపోయింది. ఈవినింగ్ సెషన్ లో సేమ్ అన్నమాట. సాయంత్రం 5 గంటల కల్లా 5, 5:30 కల్లా ఏం చేయాలంటే అవి కీరదోస పెట్టకూడదు. క్యారెట్ ఉంటుంది కదా, ఒక 2 క్యారెట్లు తీసుకొని ఒక చిన్న బీట్రూట్ ముక్క తీసుకొని ఈ రెండింటిని కలిపి చక్కగా జ్యూస్ చేసేసి, అంటే ఇవి కూడా ఎంత ఉండాలంటే సుమారు 5 గ్రాముల చొప్పున ఉండాలండి. కేజీకి 5 గ్రాముల చొప్పున. ఇప్పుడు ఒక 200 గ్రాములు, 250 గ్రాములు ఇది 2 కీరదోసలు, ఒక చిన్న బీట్రూట్ ముక్క తీసుకొని చక్కగా వాటిని మిక్స్ పట్టేసి దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర అంటే ఒక చిన్న కొత్తిమీర కట్ట, అది ఒక 20, 30 గ్రాములు వెయిట్ ఉన్న కొత్తిమీర వేసేసి దీన్ని మంచిగా జ్యూస్ చేసేసి ఆ జ్యూస్ తాగాలి ఫస్ట్ అమ్మాయి. తాగిన తర్వాత భోజనం, లంచ్, డిన్నర్ ఆమె ఏం తింటుందో అది డిన్నర్ తినిపించాలి. ఇక్కడ ఏంటంటే మన డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇది కంప్లీట్ గా మనం యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఏది ఇవ్వం. యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అంటే పాలు, టీ, కాఫీ, తర్వాత నెయ్యి, మజ్జిగ, తర్వాత వెన్న, ఏదైనా సరే పెరుగు, ఇవి కూడా ఇవ్వద్దు. అలాగే చికెన్, మటన్, ఫిష్, ఎగ్ ఏది కూడా తినకూడదు. ఈ 45 days ఇలా చేస్తూ పోవాలన్నమాట. ఇది డైట్.
నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మనకు ఆవులు దొరుకుతాయి కదా మీకు, నాటావులు. అవును సార్. నాటావు పిడకళ్ళు అంటే నాటావులు ఆవులు వేసినటువంటి పిడకలు ఉంటాయి కదా, పెండ పెండ ఎండిపోయి ఉంటది పిడకలు. అవునండి. అది అది ఒక 2 కేజీలు ఉండాలి. దాంతో పాటు మన చెరువు మట్టి ఉంటది, నల్ల మట్టి. అవునండి. అది ఒక 2 కేజీలు ఉండాలి. మన ఇంట్లో దగ్గరలో ఒక చిన్న గుంట తీయాలి. అంటే మనం కాళ్ళతోటి తొక్కగలిగేటటువంటిది ఒక ఎడల్పు లాంటి ప్లేట్. అవునండి. అంటే ఒక సుమారు ఒక ఒక 2 అడుగులు సరౌండింగ్ చుట్టుకొలత అవును. తీసి అంత గుంట తీసేసి, ఆ అవునండి. గుంటలో ఈ 2 కేజీలు, 2 కేజీలు, 4 కేజీలు వేయాలి. అంటే ఆ మట్టి తీసేయాలి, ఈ మట్టి వేయాలి. అవునండి. ఈ మట్టి ఈ ఆవు పిడకల పొడి ఈ మొత్తం అవునండి. కలిపి మిక్స్ చేసేసి ఉదయాన్నే 8 గంటలప్పుడు, అంటే 7 గంటల నుంచి 8 గంటల లోపల అవునండి. సూర్యు సూ మన సూర్యోదయం జరుగుతున్నప్పుడు, అంటే మన సూర్యుడు మన మీద పడేలాగా ఎండ అవునండి. పెట్టేసి ఈ గుంటలో కాళ్ళతోటి తొక్కుతా ఉండాలి, 2 కాళ్ళతోటి. అవునండి. ఇది ఒక 40 నిమిషాలు చేయాలి ప్రతిరోజు. అవునండి. అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి అవునండి. ప్రతిరోజు సాయంత్రం అవునండి. ఒక పిరికెడు వేపాకులండి. ఆ! పిరికెడు వేపాకులు, తర్వాత పిరికెడేమో మర్రి ఆకులు, పిరికెడేమో రాగి ఆకులు. తెలుసు కదా, మర్రి చెట్టు, రాగి చెట్టు తెలుసు కదా. ఆ! ఆ! తెలుసండి. తెలుసండి. పిరికెడు తీసుకోవాలి మొత్తం. పిరికెడు తీసుకొని కొంచెం పచ్చి పసుపు తీసుకోండి. అవునండి. పచ్చి పసుపు సుమారు ఒక 50, 100 గ్రాములు పచ్చి పసుపు తీసుకొని వీటన్నిటిని కలిపి మిక్సీ పెట్టండి. అవునండి. మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసి ఒక ప్లేట్‌లో ఏసేసి అమ్మాయిని కాళ్ళతోటి సాయంత్రం పూట 4 గంటలప్పుడు అటు సూర్యాస్తమయేటప్పుడు, అంటే సూర్యుడు అస్తమించే టయానికి కొంచెం కొంచెం ఎండ మన మీద పడుతున్నప్పుడు ఇది ప్లేట్‌లో పెట్టుకొని 2 అవునండి. కాళ్ళతోటి తొక్కుతా ఉండాలి. ఈ ఈ అవునండి. ఈ జ్యూస్‌ని గూడా, ఈ అవును. రసాన్ని. అవునండి. మొత్తం కాళ్ళకి పైకి, కిందకి, కాళ్ళకి పైన ఇలా రాసుకుంటూ ఉండాలన్నమాట. అవునండి. ఇది చేయాలి. అవునండి. ఇదన్నమాట. ఇది ఓన్లీ చేయవలసింది ప్రాపర్ అవునండి. డైట్ ఇది. చేస్తూ సార్ ఓన్లీ పాదాలు కాదు సార్? పాదాలకే కదా? పాదాలకే తొక్కుతుండాల. ప్లేట్‌లో పెట్టుకొని తొక్కాల. ఒక ప్లేట్, పెద్ద ఎడల్పు ప్లేట్ తీసుకొని, స్టీల్ ప్లేటు అవునండి. దాంట్లో పెట్టుకొని తొక్కుతూ ఉండాలి. దాన్ని ఇట్లా ఇట్లా కాళ్ళతోటి మంచిగా అవునండి. చేసేస్తే ఓకే. అమ్మాయి నోట్లోకి అబ్బా నాకు చేదొచ్చింది అనేదాకా తొక్కిచ్చాల. అవునండి. ఆమె నోట్లోకి చేదు రావాలి సెన్సేషన్. అవునండి. ఇదైపోద్ది. ఇక పోతే నెక్స్ట్ ఏంటంటే మనం సింపుల్‌గా చెప్పేది, ఉదయం పూట ఒక టీ తాగడానికి పొడి ఇస్తాము. సాయంత్రం పూట ఒక టీ తాగటానికి ఇస్తాం పొడి. ఓకే. అవునండి. ఓకే. ఉదయం పూట మేమిచ్చినటువంటి పౌడరు, ఒక అర చెంచా అవునండి. పొడి, ఒక కప్పు నీళ్ళలో ఏసుకొని మరగబెట్టుకొని తాగిన తర్వాత మాత్రమే ఏదైనా సరే తినాలి. అవునండి. అంటే ఉదయం పూట మేము ఒక మూలిక పౌడర్ ఇస్తాం. ఈ పౌడరు అర చెంచా పొడేసుకొని టీలాగా తయారు చేసుకొని, ఇది ఉదయం పూట తాగిన తర్వాత ఏదైనా సరే తినటం మొదలుపెట్టాలి. వడగట్లేదు సార్ అది? అది వడగట్టాలండి? వడగట్టాల. జస్ట్ టీనే. టీ ఆ! పొడే అదే. మేమిచ్చేది. ఆ! అదే సార్ ఇప్పుడు బాయిల్ చేయాలంటున్నాను సార్. ఆ! బాయిల్ ఆ! చేసి వడగట్టాలా? బాయిల్ చేసి వడగట్టుకోవచ్చు. ఆ! ఓకే. ఓకే. ఓకే సార్. ఇది ఉదయం పూట తాగాలి. అదే అవునండి. విధంగా మనం ఏం చేస్తామంటే సాయంత్రం పూట తాగటానికి అవునండి. ఇంకొక పౌడర్ ఇస్తాం అన్నమాట. అవునండి. అది ఎప్పుడు తాగాలి? సాయంత్రం ఎగ్జాక్ట్‌లీ 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల లోపులోనే తాగాలి. అవునండి. 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల లోపల ఆ టీ తాగాలి. అవునండి. ఆ టీ తాగేస్తే మనకి ఈవినింగ్ సెషన్‌లో ఇది తాగిన తర్వాత ఇక ఏమీ తినకూడదు. అవునండి. 6 గంటల నుంచి 6:30 లోపల ఇది మాత్రమే తాగాలి. ఇంకా ఏమీ తినకూడదు. అవునండి. ఇది తాగిన తర్వాత తినకూడదు. ఉదయం తాగిన తర్వాత తినాలి. అవునండి. ఉదయం మనం 7 గంటలకు ఆ టీ తాగమని చెప్తాం సజెషన్ అనుకోండి. అవునండి. అది తాగిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత తినటం మొదలుపెట్టాలి. అవునండి. ఇది తాగిన తర్వాత మరి సాయంత్రం పూట తాగిన తర్వాత ఇంకా ఏమీ తినకూడదు. అవునండి. ఇంకా డిన్నర్ లేదండి? ఇక లేదన్నట్టు. మీరు డిన్నర్ 6 గంటలకల్లా కంప్లీట్ చేసేసుకోవాలి. ఓహ్! అవునండి. అంటే ఒక గంట ముందు తినేస్తాం అంతే. ఆ! హ్మ్. అలాగే. ఆ! ఓకే. ఓకే సార్. 6 గంటలకల్లా డిన్నర్ చేసుకోవాలి. ఇది అవునండి. దీన్ని చేసుకుంటూ దాంతో పాటు హాట్ వాటర్ ఎమోషన్ అనేది నేను మీకు వీడియో పెడతాను. చిన్న అవునండి. ఒక డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ములో మీరు ఒక థర్మామీటర్ కొనుక్కోవాలండి. అవునండి. 40 నుంచి 42 డిగ్రీలు నీళ్లు వేడుండాలి. ఆ అవునండి. నీళ్ళని ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఫస్ట్ పడుకునే రోజు అర్ధగంట, స్టార్టింగ్ రోజు అవునండి. అర్ధగంట ఉండాలి. తర్వాత నెమ్మదిగా అమ్మాయి ఒక గంట, గంటన్నర దాకా అలా నీళ్ళల్లో 40 నుంచి 42 డిగ్రీల మరిగే నీళ్ళలో ఉండగలగాలి. అంటే సార్ మామూలుగా నించోలండి? నిల్చోవద్దు, పడుకోవాలి. ఆహా! డ్రమ్ ఉంటుంది గదండీ! పెద్ద డ్రమ్ము, నీళ్ళ డ్రమ్ము. ఆ! అవునండి. అవునండి. నీళ్ళ డ్రమ్ముని మధ్యలో కట్ చేసేసి దాంట్లో నీళ్లు పోసేసి
ఓ అందులో అవును కూర్చోబెట్టాలి. కొద్దిగా వేడి నీళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అవునండి థర్మామీటర్ పెట్టి నీళ్ళని చూస్తుండాలి. నీళ్లు చల్లారినప్పుడు 40 డిగ్రీల కంటే నీళ్లు తక్కువ పడిపోయినాయి అనుకోండి, ఒక లోట చల్లటి నీళ్ళు తీసి కింద పారేయాలి. వేడి నీళ్ళు తీసి దీంట్లో పోసుకోవాలి. ఓ అలాగే అవునండి అలా ముందు ఒకరోజు అర్ధగంట, ఒకరోజు 40 నిమిషాలు, ఒకరోజు 50 నిమిషాలు అలా పెంచుకుంటూ పోవాలి. ఉదయం, సాయంత్రం చేయాలి. అవునండి ఇది చేస్తే ఇమ్మీడియేట్‌గా మీ డయాలిసిస్ ఆగిపోతుంది. ఓకే థ్యాంక్ యూ సార్ డయాలిసిస్‌కి ఎళ్ళక్కర్లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అవునండి సింపుల్‌గా ఏం లేదనమాట. ఇది న్యాచురోపతి సిస్టమ్‌లో ఏంటంటే ఇప్పుడు మనకి 3 కిడ్నీలు ఉంటాయి మనిషికి. అవునండి జనరల్‌గా మీకు తెలిసి 2 కిడ్నీలే గదా ఉండేది. లేదు అవునండి కానీ మూడో కిడ్నీ ఏంటి? అవును మూడో సార్ కిడ్నీ ఏంటంటే మన చర్మమే మూడో కిడ్నీ. అవును సార్ మన చెమట ఏమైతే వస్తదో పాస్‌లో గూడా అదే పోతది. చెమటని, అవునండి పాస్‌ని రెండిటిని పరీక్ష చేస్తే ఈక్వల్‌గా ఉంటది. పాస్‌లో ఏమెళ్తుందో చెమటలో గూడా అదే ఎళ్తది. అవును సార్ ఓకే. సో, ఓకే సార్ మనం ఏం చేయాలంటే ఆహ్, ఈ హాట్ వాటర్ ఎమోషన్ అంటే ఈ వేడి నీళ్ళల్లో ఇలా పడుకోబెట్టడం వల్ల ఏమవుద్దంటే బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చర్మం ద్వారా బయటకొచ్చేస్తాయి. అవునండి అప్పుడు కిడ్నీ మీద భారం అనేది తగ్గుతది. ఇప్పుడు అవును అమ్మాయి సార్ వయసు తక్కువే కాబట్టి దీన్ని గనుక మీరు ఫాలో చేస్తే ఇంకా ఆమె లైఫ్‌లో మళ్ళీ ఆహ్, ఉన్న కిడ్నీలు ఆ కిడ్నీలకి ఏమన్నా గానివ్వండి. అంటే సపోజ్ మనం ఆ కిడ్నీ‌లకి క్యాన్సర్ వచ్చింది అని మనం మొదలుపెట్టాం ట్రీట్‌మెంట్ అనుకోండి. అవునండి కిడ్నీ పాడైంది, పాడవలేదు, శ్రిమ్ క్రియాటిన్ పెరిగింది. ఇవన్నీ నాకనవసరం. నేనేం చెప్తున్నానంటే 2 కిడ్నీలకి క్యాన్సర్ వచ్చిందని మనం వైద్యం మొదలుపెడతాం. అవును సార్ ఇలా మనం 45 రోజులు గనుక చేయగలిగితే ఆమె మళ్ళీ రికవర్ అయిపోతదన్నమాట. 100% గ్యారంటీ. థ్యాంక్ యూ సార్ అదనమాట ఇది సిస్టమ్ చేయాల్సింది. ఇదంతా ఓకే గూడా వియత్నాం హిమ్స్ యూనివర్సిటీ వాళ్ళు మనకి న్యూ ఢిల్లీలో పెట్టారు. అక్కడ అవును సార్ న్యాచురోపతి చేసినోళ్ళకి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చేసినోళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అందులో నేను ట్రైనింగ్ పొందున్నాను. అవును సార్ అది. ఓకేనా? నా నంబర్ ఎవరిచ్చారు మీకు? నేను ఇప్పుడే సార్ యూట్యూబ్ చూస్తున్నాను సార్ ఆహా! యూట్యూబ్‌లో చూసారా? ఓకే. 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 చూసి సర్ప్రైజ్ చేసి ఆ! ఇవన్నీ కూడా చూస్తున్నాను సార్ వన్ బై వన్ చూస్తాను షుగర్ కోసం చెప్తుంటే అవునవును. నేను అప్పుడు న్యాచురోపతిలో ఏం చేస్తానంటే వితౌట్ మెడిసిన్స్‌తో ట్రీట్మెంట్ చేస్తాను. అవును సార్ అంటే ఆహార మూలిక వైద్యం చేస్తాను. మెడిసిన్ అనేది ఏది ఉండదు నా దగ్గర. మెడిసిన్ ఇవ్వను నేను దేనికి కూడా. అవును సార్ అవును సార్ మెడిసిన్ ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేస్తానన్నమాట. సార్ ఇప్పుడు ఇప్పుడు నేను పొట్టలో నేను వాటర్ ఎలా సార్ ఇప్పుడు ఆ! పొట్టలో వాటర్ ఎలా సార్ అర్థం పోవాలంటే అర్థం కాలే. అదే సార్ పొట్టలో నీరు చేరుతుంది కదండి అది పోవాలంటే ఏం చేయాలి సార్ అంటున్నాను పొట్టలో నీరు కూడా పోద్దమ్మా. అవును సార్ పొట్టలో నీరు కూడా మీకు పోతది. ఇంకా అది మీరు ఇదేం పడలేదు. నేను ఒక వీడియో షార్ట్ వీడియో పెడతాను. అది అవును హాట్ వాటర్ ఎమోషన్ ఎలా చేయాలనేది. నేను ఇప్పుడు ఒక పేషెంట్‌కి చేపిస్తున్నాను. ఓకే సార్ అతనికి సెరమ్ క్రియాటిన్ వచ్చేసి 9 ఉంది. అవునండి 1 వీక్ అయింది. అతనికి ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత డయాలిసిస్ చేయకపోతే చచ్చిపోతాడని చెప్పారు. వాళ్ళు డయాలిసిస్ చేయించుకోకుండా వాళ్ళ ఇంటికి తీసుకొస్తే, అవును ఇతను సార్ 9 డేస్ నుంచి నేను మేనేజ్‌మెంట్ చేస్తున్నాను. వితౌట్ మెడిసిన్స్ తోటి. ఒకసారి ఓకే నేను ఆ సార్ వీడియో పెడతాను చూడండి. అవును సార్ ఓకేనా రామకృష్ణ గారు? ఎంత తగ్గింది సార్ ఇప్పుడు ఎంత వచ్చిందండి 9 నుంచి అండి ఏవండీ ఇంక టెస్ట్ చేయించలేదు. కానీ అతను యాక్టివ్‌గా నడుస్తున్నాడు. అవును సార్ మీరు ఎక్కడ సార్ సింతూరులో ఎక్కడ సార్ చింతూరు మెయిన్ సెంటర్‌లోనే ప్రజా వైద్యశాల అని మెయిన్ సెంటర్ అండి మెయిన్ సెంటర్‌లోనే. హనీఫ్ డాక్టర్ గారంటే ఎవరైనా చెప్తారు. ప్రజా వైద్యశాల. డాక్టర్ హనీఫ్ గారంటే చెప్తారు. అన్నిఫ్ అండి హనీఫ్ నా పేరు. అవును సార్ ఆ! జస్ట్ ఓకే ఆ పౌడర్స్ మాత్రమే ఇంక మనం తీసుకునేది ఉంటది. మిగతాది మొత్తం కూడా అన్నీ మనకు ఫ్రీగా దొరికాయి. సార్ ఇప్పుడు ఆ పౌడర్ యూజ్ చేయొచ్చు సార్ మనకి ఏమైనా అది పౌడర్ వలన చాలా యూజ్ ఉంది. అంటే మొత్తం గూడా బాడీలో వాత, పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తది. డైజెషన్ మంచిగుంటది. మోషన్ ఫ్రీ అవుతది. యూరిన్ గూడా ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటదనమాట. అవును సార్ హ్మ్. అది. తర్వాత ఉదయం పూట తాగే దాని వల్ల ఏందంటే హార్ట్‌కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే బీపీ అప్ అండ్ డౌన్ అవుతున్నా, హార్ట్‌లో అవునండి అంటే బ్లాక్స్ ఏమైనా ఏర్పడుతున్నా గానీ దానివల్ల క్లియర్ అవుతాయనమాట. అవును సార్ అందరూ తాగొచ్చు. ఈ మెడిసిన్ అందరూ తాగొచ్చు. అందరూ తినొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎటువంటి రియాక్షన్ ఏమి ఉండదు. హ్యాపీగా ఉంటాం. అవును సార్ కాదు సార్ ఇప్పుడు పొట్టలో నీరు ఎందుకు చేరుతుంది సార్ పొట్టలో నీరు చేయటం అంటే మామూలుగా కిడ్నీలో ఫిల్ట్రేషన్ అనేది తగ్గిపోవటం వలన అవును నీరు సార్ పొట్టలో చేరుతది. అవునండి కాళ్ళు హ్మ్. గట్ట బాగున్నాయి సార్ కాళ్ళు ముఖం బాగానే ఉంది ఓన్లీ పొట్ట ఒకటే అండి పొట్టలో నీరు చేరుతుందంటేనే అది మన అంటే జీఎఫ్ఆర్ రేటు బాగా తగ్గిపోద్దనమాట. ఫిల్ట్రేషన్ తగ్గుతది. బాగా తక్కువ ఉందిలేండి సార్ జిఎఫ్ఆర్ తక్కువ ఉంది అదే. దాని వల్లనే అలాగవుతది. ఇక అవన్నీ అవునండి మనకవన్నీ వేస్టు. టెక్నికల్‌గా ఓకే వాడు ఇది ఓకే చెప్పాడు, ఇది చెప్పాడు అని మనకనవసరం. మనం చేసేది మొత్తం న్యాచురోపతి కాబట్టి, సరే అదే నాకు అదే అవన్నీ తెలుసు. జీఎఫ్ఆర్ తెలుసు. అదెంతుండాలి, ఇదెంతుండాలి ఇయన్నీ తెలుసు. కానీ నేనన్నీ మాట్లాడను. ఎప్పుడైనా నాకవసరం లేదు. అది ఉన్నా మేము అవును ఒకటే సార్ ట్రీట్‌మెంటు, లేకపోయినా ఒకటే ట్రీట్‌మెంట్ గదా ఇచ్చేది. అవును సార్ న్యా మొత్తానికి మనకి హెల్త్ సెట్ అవ్వాలి సార్ సెట్ అవుద్ది. మీకు ఏంటంటే
బాగానే ఉంటది. 1 వీక్ మీరు కరెక్ట్ గా చేయగలిగితే, ఏజ్ తక్కువ అమ్మాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు, బయటకు వచ్చేస్తుంది. మేము మిమ్మల్ని కలవచ్చండి, రావచ్చండి? రావచ్చు, డైరెక్ట్ రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఉండొచ్చు సార్ అక్కడ ఏమైనా ఒక ఉన్- 1 వీక్ ఉండాలంటే? అంటే ఉండటానికి ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నాం అమ్మా, ఇంకా అది సెట్ అవ్వలేదు, తయారవుతుంది. అక్కడే పేషెంట్లు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం, కానీ టైం పడుతుంది మాకు, ఇంకా 1 నెల రోజులు పట్టింది. అంటే బయట నుంచి రావచ్చండి అక్కడ ఉంది? బయట నుంచి అంటే వచ్చేసి మామూలుగా వెళ్ళిపోవటమే, క్లినిక్ టైపే ఉంది ప్రజెంట్. అది ఆశ్రమం అనేది స్టార్ట్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేస్తాం, 1 నెల పడుతుంది. అది కాదు సార్, బయట ఎక్కడ నుండి మీ దగ్గర అలాగా ఒక 1 వీక్ చేద్దాం సార్, మీ ద్వారా చేద్దామని. చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఇంటికాడ చేసుకోవటమే బెటర్. డ్రమ్ ఒకటి కొనుక్కోవటమే. నేను ఒక డ్రమ్ మీకు అది పెడతాను వాట్సాప్ లో. అవును సార్, అంటే ఏం లేదు సార్, మేము ఏంటంటే సార్ ఒక 1 వీక్ మీ దగ్గర ఉండి అన్ని చూస్తాం కదా సార్ ప్రాక్టికల్ గా. ఆ, అప్పుడు ఇంటికి వెళ్ళి మేము ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. లేదు లేదు లేదు, నేను 24 hours, యాక్చువల్ గా చెప్పాలంటే మార్నింగ్ 6 నుంచి రాత్రి 9 గంటల దాకా నేను మాట్లాడుతూనే ఉంటాను. అవును సార్. మీకు ఏం డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేయండి, నేను హెల్ప్ చేయడానికే ఉన్నాను యాజ్ ఏ వాలంటీర్గా. ఓకే ఓకే సార్. రామకృష్ణ గారు, మీకు వీడియో పెడతాను. అది అవును సార్. న్యాచురల్ డయాలసిస్ మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. డయాలసిస్ కి వెళ్ళకుండానే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సార్ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఏమంటారండి? అదే చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ అనేది ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే ఇవ్వాలి. అంతే సార్. మీకు డైట్ షీట్ షేర్ చేస్తాను, అవునవునండి. డైట్ షీట్ షేర్ చేస్తానండి, దాని ప్రకారంగా కంటిన్యూ చేయండి. అవును సార్, అంటే అక్కడ ఎవరైనా మేము అనుకుంటున్నాం సార్, ఎవరైనా ఎక్కడైనా బయట ఉండి ఆ ఊర్లోన ఆ, మీ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ డే అంతా మీతో వచ్చి స్పెండ్ చేద్దాం చూస్తున్నాం సార్. అలా ఒక 3 days 4 days అయినా చూసి ఆ, అప్పుడు మా ఊరు వచ్చేసి అలా చేద్దామని. చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే మా జనరల్ గా ఏంటంటే మనకి ఇక్కడ షెల్టర్ లేదు మీరు ఉండటానికి. అక్కడ మాది అంటే మా శిశురాలు ఒక ఆమె ఉంది, కానీ ఆమె చర్చి నడుపుకుంటది, చర్చిలో అక్కడ అవకాశం ఉంది మళ్ళీ ఉండటానికి. ఆ ఊర్లో సార్? ఊర్లో కుమ్మూరు అనే ఒక ఊరు ఉంది, అక్కడ కొంచెం చర్చ్ లో ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. దూరం ఉంటుంది మనకి, దూరం దగ్గరే సార్. దగ్గరే చింతూరుకు దగ్గరే, జస్ట్ 4 kilometers ఉంటుంది అంతే. అంటే అంటే ఇప్పుడు మీ దగ్గర అక్కడ రోజంతా ఉండాలి సార్ మన ట్రీట్మెంట్ అని? ట్రీట్మెంట్ ఏముండదు, ఇంకా ట్రీట్మెంట్ ఏముంది, మందులు ఇచ్చేది ఏముండదు, ఇంజక్షన్ చేసేది ఏముండదు. ఇదే సార్ ఇప్పుడు చెప్పారు కదా, తొట్టి మీ దగ్గర మీ ద్వారా చేస్తే బాగుంటుందని. అది ఇంకా ఏమి ఉండదు. నేను టీ తయారు చేసిపోయాను, మీరే తయారు చేసుకోవాలా. మీరు ఎక్కడ ఉంటారో మీరు అక్కడే తయారు చేసుకుని టీ తాగాల. అది కాదు సార్, ఇదండి మన తొట్టి ఏదో చెప్పారు, తొట్టు బాతులు అది. తొట్టి అనేది ఎవరికి వాళ్ళు కొనుక్కోవాల్సిందే, డ్రమ్ము. అదే సార్, అక్కడ ఎలా చేయాలో సార్ చూస్తే తెలుస్తుంది. అదే మీకు ఇప్పుడు డ్రమ్ము నేను పంపిస్తాను, అది ఎలా ఉందనేది మీకు అర్థమైపోద్ది. ఒకసారి చూడండి, వీడియో చూడండి, పెడతాను ఇప్పుడే. అవును సార్, అవును సార్. అలాగే సార్, ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు సార్. మా తమ్ముడు కూడా ఇంకా అన్మేరిడ్ సార్. పెళ్లి కాలేదు సార్ ఇంకా మా తమ్ముడికి, అన్మేరిడ్. అవును సార్, అవును సార్, బిఎస్సి బిఎడ్ అయిపోయింది. ఓకే ఓకే. మొన్న సడన్లీగా అంటే మంచి యాక్టివ్ పర్సన్ సార్, అంత మంచి ప్లేయరు. మొన్న ఉండి రిపోర్ట్ చూపిస్తే వీక్ గా అంటే క్రియేటివ్ 25 ఉంది సార్ ఒకేసారి. ఎంత ఉంది? 25 సార్. ఓ మై గాడ్. కానీ సింటమ్స్ ఏమీ లేవు సార్, ఒక స్పెల్లింగ్ కానీ ఆయాసం కానీ ఏమీ లేదండి. యూరిన్ వస్తుందా? యూరిన్ ఫుల్ అండి, ఇంకా యూరిన్ బాగానే వస్తుంది. సిరమ్ క్రియాటిన్ 25 ఉందంటే బహుశా చాలా డేంజర్ సిచ్యువేషన్ కదా. అవును సార్, ఏమీ లేదండి. నాకు ఒకసారి రిపోర్ట్ పెట్టి నేను చూసి చెప్తాను. అవును సార్, అయిపోయిన తర్వాత బ్లడ్ తగ్గుతుంది సార్. అదే కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత బ్లడ్ తగ్గిపోతుందండి. అందుకే కదా ఇప్పుడు మీ మిసెస్ గారికి ఇది ఆవు పిడకలను మన చెరువు మట్టితోటి చేసేది ప్రోగ్రామ్. అవును సార్, అవును సార్. నేను మీకు రాసి పంపిస్తానులేండి, మీకు ఏమేమి టైప్ చేసి పంపిస్తాను నేను మొత్తం. సార్ ఒక్కసారి నాకు పంపించండి సార్, సెండ్ చేయండి సార్ వాయిస్ ఇప్పుడు. నేను మీకు పంపిస్తాను. అవును సార్, అవును సార్. మీకు టైప్ చేసి నేను పంపిస్తాను. డైట్ షీట్ కూడా సపరేట్ గా రాస్తాను, ఎవరిది వాళ్ళకి డైట్ షీట్ ఉంటుంది, నేను రాసిస్తాను. మీరు ఇమీడియట్లీ మొదలు పెట్టండి, లేట్ చేయకండి. ఆ డ్రమ్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను, ఇప్పుడు మీకు వీడియో పెడతాను. ఓకేనా? కాదు సార్, ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాం కదా సార్, అది ఒకసారి పెట్టండి. రికార్డ్ మొత్తం పెడతా, ఓకే ఓకే సార్, ఇప్పుడే పెట్టేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే రామకృష్ణ, ఓకే ఓకే.